కాలనీలకు ఆనుకుని ఉన్న చెరువుల్లో డ్రైనేజ్ నీరొచ్చి చేరటంతో రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు హైదరాబాద్లోని మీర్పేట ప్రాంతవాసులు. సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాలని అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వివిధ రూపాల్లో తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. నిరసనలో భాగంగా ఈ రోజు మీర్పేటలో 15 కాలనీల వాసులు సామూహిక నిరాహార దీక్షకు దిగారు. స్థానికుల దీక్షకు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ మద్దతు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, సార్ చెప్పండి, మీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి మీరు పూర్తి స్థాయి మద్దతును ప్రకటించడం జరిగింది. మీరు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారు? ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్న రోజుల్లోనే ఈ చెరువుల సమస్యను అప్పుడు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలోనూ కౌన్సిల్లోనూ రైజ్ చేశాను. ఆ రోజు ప్రభుత్వంలో కదలిక రాలేదు, ప్రజల్లో కూడా ఇంత చైతన్యం రాలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత అనుభవిస్తున్నారు ప్రజలు. 100కు పైగా కాలనీలకు చెందిన సుమారు 3 లక్షల మంది ప్రజల సమస్య ఇది. ఏంటి సమస్య? ప్రభుత్వ అధికారుల అనుమతులతో ఈ ప్రాంతంలో అనేక లేఅవుట్లు వెలిశాయి. ఆ లేఅవుట్లకు అనుమతులు ఇచ్చే సమయంలో అధికారులు ఒక్క క్షణమైనా ఈ డ్రైనేజ్ ఎక్కడికి పోతుందని ఆలోచించలేదు. అక్కడ రియల్ ఎస్టేట్ బిల్డర్లతో కుమ్ముక్కై డబ్బులు తిని పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ డ్రైనేజ్ని నేరుగా తీసుకొచ్చి చెరువులో కలుపుతున్నారు. మీరు ఇక్కడ మంత్రాల చెరువు చూడండి, జిల్లేలు కూడా చూడండి, మీర్పేట చెరువు, పెద్ద చెరువు, ఇలా ఏ చెరువైనా చూడండి. అన్ని చెరువుల్లోకి నేరుగా కాలనీ నుంచి డ్రైనేజ్ వచ్చి చేరుతుంది. వర్షాలు పడ్డప్పుడైతే డ్రైనేజ్ వాటరా, అది వర్షపు నీరా తెలియకుండా కాలనీలోకి ఇళ్లలోకి వస్తున్నాయి. దీనివల్ల చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగిపోయింది, దుర్గంధం భయంకరంగా ఉంటుంది, దోమల బాధ ఉంది, అనారోగ్యం బాధ, కాలనీలు నివాసయోగ్యం కాకుండా పోతున్నాయి. మేము అడుగుతున్నది ఒకటే, మీరు ఈ కాలనీ ప్రజలకు ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే డ్రైనేజ్కు సెపరేట్ లైన్ పెట్టండి. భారతదేశంలో ఇంతకన్నా న్యాయమైన డిమాండ్ ఉంటుందా? డ్రైనేజ్కు సెపరేట్ లైన్ పెట్టండి, డ్రైనేజ్ నీళ్లు చెరువులో కలపకండి అని అడుగుతున్నాం. రోజు పర్యావరణ దినోత్సవాలు జరిపే ప్రభుత్వాలు చెరువులో డ్రైనేజీని కలపకండి అన్న డిమాండ్ కూడా స్పందించకపోతే దీనికి స్పందిస్తారు. ఇప్పుడు మన కాకతీయుల కాలం చెరువులు కాపాడుకుంటున్నాం, మిషన్ కాకతీయాలు పెడుతున్నాం. ఇది కూడా మిషన్ కాకతీయనే. మేమేమంటున్నాం, చెరువులోకి డ్రైనేజ్ నీరు రాకుండా చూడండి, చెరువులు ప్రక్షాళన చేయండి, చెరువులు సుందరంగా ఉంచండి. ఏదో ఒక్కరోజు జరిగిన ఉద్యమం కాదు ఇది. చెరువులో చర్చను మొదలుపెట్టాం, తర్వాత ర్యాలీ తీస్తే, ఇప్పుడు సామూహిక దీక్ష. ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రజలు సమస్య పరిష్కారం కాకపోతే పోరాడక తప్పదు. అవసరమైతే ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కూడా మహాపాదయాత్ర నిర్వహిస్తాం. ఇంకా పరిష్కారం కాకపోతే 2019లో సామూహికంగా ఎన్నికలు బహిష్కరిస్తామని కూడా లాస్ట్ టైం చెప్పాం. మేము గత 13 సంవత్సరాల నుంచి నవయ కాలనీలో ఉంటున్నాము. ఇల్లు కట్టుకున్నాము, పట్టా భూములు అవి పర్మిషన్లు తీసుకొని కట్టుకుంటున్నాం సార్. తర్వాత ఈ 10 ఏళ్ల నుంచి ఏమైందంటే పైన నుంచి వచ్చే మురుగునీరంతా చెరువుల్లోకి వస్తుంది. చెరువులో వచ్చేప్పటికి ఏమైందంటే బ్యాక్ వాటర్ అంతా కాలనీలోకి వస్తుంది. మేము గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నాము. కానీ తాత్కాలిక చర్యలే చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం మాకు చూపించట్లేదు. దీనివల్ల ఏమైందంటే భూగర్భ కలుషితం అవుతుంది, వాతావరణ కలుషితమైంది, గాలి కలుషితమైంది, పిల్లలకు జ్వరాలు, జబ్బులు. ప్రతి ఇంట్లో వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఒక జ్వరంతో కానీ జబ్బుతో కానీ అవస్థలు పడుతున్న వాళ్ళే ఉన్నారు. మా కిరాయి ఇంట్లో కట్టేదానికన్నా ఎక్కువ హాస్పిటల్ ఖర్చులు అవుతున్నాయి. మేము కోరేది ఏంటంటే, మాకు కనీసమైన మౌలిక సదుపాయాలు గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సింది, అది అడుగుతున్నాము. ఒక ప్రత్యేక ట్యాంక్ లైన్ ఏర్పాటు చేసి మా చెరువులో మురుగునీరు కలపొద్దు అంటున్నాము. మా జెండా అంతా ఒకటే. ట్రంక్ లైన్ ఏర్పాటు చేసేదాకా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తాము. మనం బంగారు తెలంగాణ అంటున్నారు. బంగారు తెలంగాణలో మనం బతుకమ్మలు మురుగునీటిలో వేస్తున్నాము, వినాయకులను మురుగునీటిలో వేస్తున్నాము. అంతా దుర్గంధం అయిపోతున్నది. మనకు ట్రంక్ లైన్ వేస్తే మనకు చెరువులు స్వచ్ఛంగా ఉంటాయి, దోమల బెడద తగ్గుతుంది. మెయిన్ గవర్నమెంట్ను ఎవరో డబ్బులు ఇస్తే మేము రాలేదండి. మేము మా బాధతో వచ్చి మేము ఇక్కడ సమస్య పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాం. ఇది మొత్తం మీద కాలనీ వాసులు ప్రతి ఒక్కరు కూడా తమకు తాముగా స్వచ్ఛందంగా వచ్చాము. స్వచ్ఛందంగానే ఈ ఉద్యమం నడుస్తుంది. గత కొన్ని నెలలుగా ప్రతి వారం ఏదో ఒక రీతిని, ఎందుకంటే ఆదివారం నాడు ఒకరోజు సెలవు ఉండడంతో ఆ రోజు తమ ఉద్యమం తీవ్రతరం చేస్తున్నారు. అన్ని కాలనీ వాళ్ళు ఇక్కడ సంఘటితంగా ఉన్నారు. ఏదో రకంగా ప్రభుత్వమైన స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మనం కోరుకుందాం. ముఖ్యంగా వాళ్ళ ప్రధాన డిమాండ్ ట్రంక్ లైన్ అయితే ఏదైతే ఉందో దానిని నిర్మించేందుకు